కల్పమున పవళించేవా దేవా. నాయనా ప్రహ్లాద, ఆ పాట పాడక బాబు, తప్పు. నాన్నగారు వస్తున్నారు. లీలావతి, మన అంతఃపురంలోనే ఏమిటి కన్న కఠోరమైన గోల? నాయన, నీకు ఈ పిచ్చి పాటలు ఎవరు నేర్పారా? నాకెవరూ నేర్పలేదు నాన్న. శ్రీమన్నారాయణుడు కనిపిస్తే వాటంతటా అవే వస్తాయి. చూడు బాబు, ఆ పిరికి పంద నాకు భయపడి పుంజాలు తెంపు పరిగెత్తాడు. నీకెక్కడ కనిపిస్తాడు? అంతటా కనిపిస్తాడు నాన్న. అడుగు, నీలో కూడా ఉన్నాడు శ్రీలోలుడు. ఛా! మాటి మాటికి ఆ దుర్మార్గుడి పేరెత్తకు. వాడు మన విరోధి. ఎవరు నాన్న? వాడే, ఇప్పుడు నువ్వు చేయించిన వాడే. వాడిని మర్చిపోవు. మర్చిపోలేను నాన్న. మర్చిపోవాలంటే వాడు మన శత్రువు. అయితే నువ్వు మర్చిపోయావా నాన్న? లీలావతి, ఏమిటి చిత్రశోభ? ఎడ్డంటే తెడ్డని ఇలాంటి కొడుకుని కన్నావే. చాలండి, పసివాడు. వాడేదో తెలిసి తెలియని మాటలంటే అలా కోపగించుకుంటారు ఎందుకు? తెలిసి తెలియని మాటలు అవి. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క భాషను రాయొచ్చు. శత్రువురా బాబు అంటే నువ్వు మర్చిపోయావని నన్నే అడుగుతున్నాడు. అవును, శత్రువుని మీరు మనసులో పెట్టుకున్నారు, వాడు పైకి అంటున్నాడు. పెద్దవాడే కొంచెం జ్ఞానం వస్తే వాడే చక్కబడతాడండి. ఎలా వస్తుందో జ్ఞానం? నీ గారా మూలాన్ని బొత్తిగా వాడు మొండి గట్టమై కూర్చున్నాడు. గురుకులానికి పంపితేనే గాని వాడికి భయభక్తులు రావు. భక్తి ఉంది నాన్న, భయం లేదు. ఎవరక్కడ? చండామార్కులు రమ్మన్నామని మా ఆజ్ఞగా తెలియజేయండి. చెప్పండి రా, అక్షరాన్ని సరిగా చెప్పండి రా. వక్రతమౌచ అప్యనుస్వారౌచ వక్రతమౌచ అప్యనుస్వారౌచ. ఓరే నిద్రపోతా, నువ్వు చెప్పవేమిరా? ఇంత కష్టమైన వాటి నాకు రావండి. రాకపోవడం చేతనే నువ్వు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మేము నీకు చెప్పాల్సి వచ్చింది. ఏం చెప్తున్నానంటే వీపు చెట్లు కొట్టరా కానీ. అదేరా, ముందు ధూళి దులిపితేనే గాని చదువు వంట పట్టదు. అందుకే దండం దశగుణం భవేత్ అన్నాడు. ఎవడవాడు? ఎవడు? వల్లకాటు రామనాథాయ్. ఎవడంటే నీకెందుకు గాని, కొద్ది కొద్దిగా చెబుతాను, నేర్చుకో. వక్రతమౌచ వక్రతమౌచ అప్యనుస్వారౌచ అప్యనుస్వారౌచ కగచజయుగ కగచజయుగ తదన 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 తదనప బమ తదనప బమ కగచజయుగ తదన తదనప బమ యరలవ సహళం తుహల్వర్గ తలాగుత తెగినతో తలాగుత తెగినతో తలాగుత తెగినతో. రే, మీరు చెప్పండి రా. యరలవ సహళం తుహల్వర్గ. గురుకుమారులారా, మహారాజు గారు మిమ్మల్ని ఉన్న పాటను తీసుకురమ్మన్నారు. ఎవరిని బాబు? మిమ్మల్నే. దేనికి? ఏమో, ఆ సంగతి అక్కడ వచ్చి అడగండి. సరే, నడవండి. రే గోముఖ, వీళ్ళని కాస్త చూస్తుండు. ఏ దానవకుల సార్వభౌమ సకల లోక నాయక విజయీ భవ, విజయీ భవ. గురుకుమారులారా, దయచేయండి. చిరంజీవికి విద్యాభ్యాసం జరిపించాలి. మహాభాగ్యం మహారాజా. ప్రతిదినం స్వయంగా వచ్చి రాజమందిరంలోనే చదివిస్తాం మహారాజా. వద్దు, రాజమందిరంలో వద్దు. మీ గురుకులంలోనే విద్య జరిపించాలి. తమ సెలవు ఎలాగైతే అలాగే చేస్తాం మహారాజా. రా నాయనా. గురుదేవులకు నమస్కరించు. గురుభ్యో నమః. దీర్ఘాయుష్మాన్ భవ. చూశావా అమర్క,
సింహం కడుపున సింహమే పుడుతుంది కాదా మరి? విద్యా వైభవ ప్రాప్తిరస్తు. బాబు, మా చిట్టి తండ్రి ఏమీ తెలియనివాడు. తెలిసి భోజనం పెట్టవలసిందే కానీ ఆకలి దప్పుడు కూడా తెలియదు. ఇక మీదటి తల్లి అయినా తండ్రి అయినా అంతా మీరే. ఎలా ఆదరిస్తారు? అమ్మా, నాకేం భయం లేదు. అన్నిటికీ శ్రీమన్నారాయణ ఉన్నాడు. ఇదే వాడికి పట్టుకున్న వ్యాధి, నాకు పట్టుకున్న బాధ. తెలిసింది మహారాజా. ఆటపాటంలో అతడే మర్చిపోతాడు మహారాజా. నాయన, గురువు వద్ద బుద్ధిగా చదువుకో. నమస్కారం నాన్నగారు. నమస్కారం అమ్మా. లీలావతి, ఆపరాబాయ్. ప్రహ్లాద కుమార, కూర్చో నాయన. బాబు, ముందు సర్వేశ్వరులకు నమస్కరించు. ఓం నమో నారాయణాయ నమః. నాయన, ఆ మాట చెప్పొద్దు. గురువులం, మేము చెప్పినట్లే చెప్పాలి. ఓం హిరణ్యకశిపవే నమః. గురువర్య, సర్వేశ్వరునకు నమస్కరించమన్నారే, మరి మా తండ్రి పేరు చెబుతారే? నాయన ప్రహ్లాద, ఇప్పుడు మీ తండ్రే సర్వేశ్వరుడు, సకలలోక పాలకుడు. అందుచేత ఆయన్ని లోకులంతా స్మరించాలి, స్మరించి తీరాలి. గురువు గారు అన్నీ తెలిసినవారు, పూజ్యులు. నిజం కప్పిపుచ్చి నన్ను మోసం చేయడం ధర్మమా? అందరినీ మా తండ్రి సృజించాడా? ఎవడి సృష్టికి మూల కారణము? ఆ రమావల్లభుడే సర్వేశ్వరుడు. అయితే మీ తండ్రికి నమస్కరించవా? ఓ పితృభ్యో నమః అని తండ్రిగానే నమస్కరిస్తాను. బాగానే ఉంది. బాగేమిటి నా పిండాకుడు? పిలక ముదిరి పిట్ట కూత పెట్టింది. ప్రహ్లాద, మా గురుకులంలో మేము ఎట్లా చెబితే అట్లా నడుచుకు తీరాలే. నీవు మహారాజపుత్రుడు అని మోహనం చేస్తే మితి మీరి కొరెక్కుతున్నావు. ఒరేయ్, అలా తెల్లపోయి చూస్తారేంగా? దైవ ప్రార్థన చేయండి. ఓం హిరణ్యకశిపవే నమః. ఓం హిరణ్యకశిపవే నమః. ప్రహ్లాద కుమార, వీళ్లతో పాటు నువ్వు కూడా చెప్పవి. మీరు చెప్పేది అసత్యమని తెలిసినప్పుడు నేనెలా చెప్పగలను గురువుగారు? నేను చెప్పేది అసత్యమా? నీవు మహా సత్యం తెలిసినట్టు చిన్న పెద్ద తారతమ్యం తెలియకుండా అంత నిర్లక్ష్యంగా మాట్లాడతావా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. అంత నిర్లక్ష్యమా? వీపు పగలగొడతాను. స్వామి, నా మీద కోపాన్ని వీళ్ళని కొట్టకండి, నన్నే కొట్టండి. మహారాజు కుమారుడు నిన్ను కొట్టకూడదు. నీ ఆజ్ఞ వల్ల వీళ్ళని ఎవరిని కొట్టకూడదు. ఇంకా నేను ఎవరిని కొట్టేది? ఏడి వాడు? ఆ ముద్దడేడి? ఎక్కడున్నాడు? ఏడి వాడు? ఒరే నిద్రానంద్, లే, చేయబట్టు. చెయ్యత్తరా? వద్దులేండి. చెయ్యత్తరా అంటే వద్దులేమంటావు? మీరా గురువులు, నేనా మోటివాడిని. మరి నేను చెయ్యెత్తవలసి వస్తే మరి మీరు సరే కూర్చో. వాడు చెయ్యెత్తితే నువ్వు పచ్చడైపోవు, అందుకనే కూర్చోమన్నానుగా. మంచి పని చేసావు. ఒల్లె వేయించు. ప్రహ్లాద కుమారుడు కూడాను సంత చెప్పి ఒల్లె వేయించు. అలాగే గురుగారు. ఏం ప్రహ్లాద, నువ్వు చెప్పవే, ఇది వ్యాకరణం. అన్నా, అది ఇందాక మీరు చెప్పేటప్పుడే వచ్చింది. ఏది చెప్పు చూద్దాం. ద్వివిధాది దుదే దోతోచో వక్రతమౌ చాప్యను స్వారౌ చ కగచ జయుగ టడన తదన పబమ యరలవసస హలంతు హల్వర్గ. కానీ దీనిని మీరింత శ్రమపడి చదివి సార్థకం ఏమిటి? ఏమో, గురువు గారు జ్ఞానం కలుగుతుందని చెప్పారు. జ్ఞానం అంటే చరాచర సృష్టికర్తని తెలియచేసే చదువు గాని తదన పద్మలు కావు. గురువులు తెలిసి కూడా మనల్ని మోసగిస్తున్నారు. అయితే ఆ నిజమైన చదువు చెప్పు వింటాం. వినడమే కాదు, ఆ పరాత్పరుడైన హరిని భక్తితో భజించాలి. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మ
కనినా ఫలం ఈ నర జన్మము కనినా ఫలం శ్రీనాథుని